బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. స్కూల్లో మనం ఇద్దరు మహానుభావులు అన్నీ చేసేసారు. మనం చేయాలంటే ఏదో కొత్త కట్టింగ్స్ తోటి డిఫరెంట్గా ట్రై చేస్తే ఉంటుందని అప్పుడు నేను డిఫరెంట్గా ఇచ్చే కూడా వేటూరు గారి మట్టుకు బ్రహ్మాండంగా ఇచ్చేవాడు. పదాలు మట్టుకు క్యాచీగా ఉండేది అనమాట, ట్యూన్కి తగ్గట్టుగా. అలాగే సిరివెల్లి సీతారామ శాస్త్రి గారిని, భువనచంద్ర గారు కానీ, దే ఆర్ గ్రేట్ వండర్ఫుల్ రైటర్స్. అండ్ అఫ్ కోర్స్ మా బాలు గారు, చిత్ర, అన్ని పాటలు వాళ్ళే పాడారు నాకు. ఎందుకంటే నాకు బాలు గారు పాడకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదొక అండర్స్టాండింగ్ అంతే. అదే టీం కుదిరిపోయింది మాకు. ఎంతైనా ఆయనే పాడాలి ఏ పాట అన్నా. అంటే సాంగ్ కంపోజింగ్లోనే ఆ టింజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అఫ్కోర్స్ మెగాస్టార్ చేస్తున్నాం, బాలకృష్ణ గారు చేస్తున్నాం, నాగార్జున గారు చేస్తున్నాం, వెంకటేష్ చేస్తున్నాం, ఎవరు చేసిన ఆ టింజ్ వచ్చేస్తారు. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. రాగానే ఆటోమేటిక్గా ఆ స్టైల్కి మేము మోల్డ్ అయిపోతాం. పాట ట్యూన్ వినగానే ఆయన మోల్డ్ అయిపోతాడు. ఇలాగా దట్స్ వాట్ హిట్. ఇంత హిట్ రేట్ వచ్చిందంటే దిస్ ఆల్ టీమ్ వర్క్. సార్, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఉంటుంది కదా, ఈ లైన్స్ ఇది హిట్ కొడుతున్నాము అంటే నాకు సెంటిమెంటల్గా నాకు నా సింగర్స్ ఉండాలి అని ఖచ్చితంగా. అలాగే కాదు, అది మ్యాండేటరీ అంతే. అంతే అంటే పాట కొట్టాం, బాలు పాడతా, చిత్ర పాడతా, రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇలా ఎప్పుడు ఏదో సెంటిమెంట్ సాంగ్ వచ్చినప్పుడు జేసుదాస్ గారు ఒక వెరైటీ కావాలి, ఆయనతో పాడేసి జేసుదాస్ ఇలాగే. సో మీ లిస్ట్ ఒకటి ఉంటుంది అంతే, స్ట్రాంగ్ లిస్ట్ ఉంటుంది. మోస్ట్లీ బాలు గారే, తర్వాత నాగూర్ బాబు గారు, ఆయన కూడా చాలా బాగా పాడారు నాకు. అంటే అఫ్ కోర్స్ బాంబే సింగర్స్ చాలామంది పాడారు నాకు. శంకర్ మహాదేవన్, ఉదిత్ నారాయణ్ అండ్ కుమార్ షాను, ఇంతమంది పాడారు నాకు. వాళ్ళు పాడిన పాటలు సూపర్ హిట్సే. అంటే పాట బాగున్నప్పుడు అది ఎవరు పాడినా సూపర్ హిట్ అవుతుంది. అర్థమైందా? అక్కడ ఏం వేరే ఎవరు ఇది వీళ్ళు పాడారు కదా హిట్ కాలేదు అన్న ఛాన్సే లేదు. అలాగా నా పాటలు ఇప్పుడు రేపు అంతా నా మొత్తం నా టీం పాడుతున్నారు పిల్లలు, యంగ్ టీం, ఇప్పుడు వచ్చిన యంగ్ బ్యాచ్ రేపు మా షోలో. సార్, నిజంగా చాలా మంచి ఆపర్చునిటీస్ జీ సరిగమప రియాలిటీ షోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు సార్. అంటే మంచి టీం, వాడు కూడా బాగా నేర్చుకొని పాటలు పాడాలని. అంటే పాట పాడడం చాలా కష్టం అమ్మా. అది గిఫ్ట్. పైగా అది కొంతమందికే భగవంతుడు ఇస్తాడు. అలా చాలామంది జీలో అయితే అందరికి ఇచ్చాడు దేవుడు. జీ సరిగంప అందరూ బ్రహ్మాండంగా తయారయ్యారు పిల్లలు. అందరూ ఫామ్లో ఉన్నారు. అందరూ వాళ్ళు నాకు నా ప్రోగ్రామ్ వాళ్ళే వస్తున్నారు. సో అందరూ చెప్తున్నా, ఎవరు పాడినా యంగర్ జనరేషన్ పాడబడుతుంది, ఓల్డ్ జనరేషన్ పాడినా బాగుంటుంది నా పాట. ఇప్పుడు నిజంగానే ఈ ఈవెంట్ ఏదైతే మన 18th అక్టోబర్ రోజు జరుగుతున్న ఈవెంట్ 90s 20s ఎలా మ్యాచ్ అవుతుందని ఎక్సైటెడ్ గా ఉన్నాం సార్. అసలు మీరు చూడండి, అసలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే, ఎంజాయ్ కాదు, గమ్మును కూర్చోవడం కాదు, అందరూ డ్యాన్స్ చేయటమే. ప్రతి పాటకి నేను యుఎస్లో చేశానమ్మా షోస్, ప్రతి పాటకి వాళ్ళు మొత్తం గ్రూప్ డాన్సెస్ అక్కడ, మొత్తం టీం అంతా వచ్చేసి మొత్తం డాన్సింగ్ అనమాట. అలాగే ఎంజాయ్ చేస్తాను నా పాటలు. అలాగా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నా ప్రోగ్రామ్ ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా గ్యాప్ తర్వాత. అప్పుడు బాలుగారు, చిత్ర గారు ఉన్నప్పుడు, బాలుగారు ఉన్నప్పుడు నేను చేశాను 2-3 షోలు హైదరాబాద్ చేశాను. బట్ దిస్ ఇస్ అల్టిమేట్లీ ఒక న్యూ జనరేషన్, టూ జనరేషన్స్. అసలు నా పాటలు వింటే అప్పుడు విని చెప్పండి నేను ఐ విల్ ఛాలెంజ్ దట్. అంత స్టైలిష్గా, ట్రెండీగా ఉంటాయి నా పాటలు ఫర్ ఎవర్, ఎప్పటికి కాదు. ఇంకా అనేది 100 డేస్ అయినా కూడా నా పాటలు అలా లైవ్లీగా ఉంటుంది, బతిగా ఉంటుంది అలాగే. సార్, ఈ ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నారు? ఎలాంటి సాంగ్స్ని చూస్ చేసుకున్నారు? ఎన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ అవుతుంది? ప్రాక్టీస్ మటుకు 1.5 month అవుతుంది. సాంగ్స్ని సెలెక్ట్ చేసి ఏం చేశానంటే, ఆ ఓల్డ్ టింజ్ లేకుండా దాన్ని అంటే మళ్ళీ నేను రెక్టిఫై చేసి, మళ్ళీ న్యూ ట్రాక్స్ చేసి, దాన్ని న్యూ ఇన్స్ట్రుమెంట్స్ చేసి, ఎలక్ట్రానిక్స్ యాడ్ చేసి, న్యూ ట్రెండ్ చేశాను పాటల్ని. 90s లా ఉండదు ఆ పాటలు. తప్పకుండా నేను ఊరికే చెప్పడం కాదు. అమ్మమ్మ నో అంటే నేను పాడతాను కానీ, బట్ స్టేజ్లోనే వినాలి ఆ సౌండ్. అంతే, అసలు బీభత్సం. లైన్స్ అవి ఉంటాయా సార్? అవి కూడా లైన్స్ మార్చకూడదుగా, హిట్ సాంగ్స్ కదా. హిట్ సాంగ్స్ లైన్స్ అయ్యే ఉంటాయి, బట్ ఆర్కెస్ట్రేషన్ బీట్స్ అన్ని, సమ్ ఎలక్ట్రానిక్ టోన్స్ అన్ని జాయిన్ చేశాను. లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ టోన్స్ అన్ని
డబ్ స్టెప్ అని, అలాగే కొన్ని ర్యాప్స్ అని, అందరూ ఎంజాయ్ చేస్తారు ర్యాప్ కూడా. నా పాటలు అన్ని ర్యాపులు ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ టైం నేను రాజు ఇంటర్వ్యూ చేసిన ర్యాప్ తెలుసా ఎంటైర్ ఇండియాలో. చిరంజీవి గారి పాటలు త్రినేత్రుడు సాంగ్ చూస్తారు. ఏ పప్ప 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 దీంట్లో ఫస్ట్ టైం ర్యాప్ యూజ్ చేసాం మేము. అప్పట్లో బపిలరి గారు డిస్కో చేస్తుంటాడు ఆయన. ఎవ్వరు ర్యాప్ జోలికి వెళ్ళా, భయపడేవాళ్ళు. ర్యాప్ ఏముందిలే అని. మేము కొత్తగా అప్పుడు రెహమాన్కి ఆయన బ్యాండ్ ఉండేది, దాంట్లో 2 ఆఫ్రికన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతోటి మేము ర్యాప్ చేయించాం. చాలా బాగుంటుంది త్రినేత్రుడి సాంగ్. అప్పట్లో బాగా హిట్. అంటే అప్పట్లో ఎందుకంటే దిస్ ఆల్ బ్రేక్ డ్యాన్స్ ఫోబియా అనమాట. అప్పట్లో మొత్తం ఒక మేనియా అందరికి. బ్రేక్ డ్యాన్స్ అందరూ బ్రేక్ డ్యాన్స్ చేసేవారు. ఆ మ్యూజిక్లో మేము స్టార్ట్ చేసాం బ్రేక్ డ్యాన్స్. అదేంటి అత్తకెమ్ముడు అమ్మాయికెమ్ముడు సినిమా ఉంది కదా, మా గురుగారు చక్రవర్తి గారు మ్యూజిక్, దాంట్లో ఒక సాంగ్ బ్రేక్ డ్యాన్స్ ఆయన చేశారు చక్రవర్తి గారు. ఆయన తర్వాత నెక్స్ట్ మేము అందుకున్నాం ఆ టార్చ్. అంటే ఒలింపిక్స్లో వెళ్తూ టార్చ్ ఇచ్చి వెళ్ళిపోతారు కదా, అలా ఆ టార్చ్ మాకు ఇచ్చాడు మా గురువు. అక్కడ ఆ ట్రెండ్ పట్టుకొని వచ్చేసాను నేను రాజ్. అదే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక ఈవెంట్ని చాలా గ్రాండ్గా, చాలా యూనిక్గా, అంటే 90s అండ్ 20s మిక్స్ చేస్తూ చాలా యూనిక్గా స్టార్ట్అప్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంతే. చాలా అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పాను, ఎందుకంటే అంత బాగున్నాయి సాంగ్స్. నేను రోజు వింటున్నాను కదా, డెఫినెట్గా అన్నీ వాళ్ళ హృదయాల్లో ఉన్న పాటలే. అందరూ వాళ్ళు ఇచ్చిన హిట్సే నాకు. నేను కష్టపడి చేసినా, నేను రాజు చేసినా కూడా హిట్ చేసేది ఎవరు? వాళ్ళే కదా, ఆడియన్సే కదా. వాళ్ళు హిట్ చేశారు కాబట్టి వాళ్ళ హిట్ సాంగ్స్ నేను వాళ్ళ ముందు మళ్ళీ ప్రజెంట్ చేయబోతున్నా విత్ న్యూ కలర్ తోటి. సార్ నిజంగా ఇప్పుడు చాలా మంది సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయింది. ఎస్ కదా సార్. పైగా ఈ మామూలు బ్యాండ్స్లో వాయిస్తుంటారంట, ఎన్ని వాయించినా నా పాట 2-3 పడిపోతాయి ఇక్కడ ఆడియన్స్కి. ముఠా మేస్త్రి కంపల్సరీగా పాడాలి, కానీ పెట్టరు కానీ కొట్టరు. ఇటు సాంగ్స్ రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. ఇప్పటికీ నా సాంగ్స్ లైక్ చేస్తున్నారంటే మా అదృష్టం, నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం మాకు. ఆ సరస్వతి కటాక్షం, మా అమ్మ నాన్నగారు దీవెనలు, ఒక నేను రాజ్ ఒక కుమ్ము గుమ్మేసాం పాటలన్నీ. తర్వాత కోటిగా నేను ఏం చేశాను మ్యాక్సిమమ్ అది చించేశారు, నిజంగానే చించేశారు. అలా అనిపిస్తుంది ఆ పాటలు వింటుంటే. నోబడీ విల్ టచ్, ఎవరు ఆ బౌండరీస్కి రాలేరు అసలు. అంటే ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ ఆ బౌండరీస్కి రాలేరు ఎవరు. అటువంటి ఆర్గనైజేషన్ చేశాను నేను. సార్ అప్పటి సాంగ్స్ ఇప్పటి జనరేషన్ పిల్లలు కూడా ఎక్కువగా హమ్ చేస్తూ ఉంటారు. అవును, చాలా మంది ఇప్పుడు రీల్స్ లో సాంగ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అమ్మా నేను అమెరికాలో రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ ఒక షో చేశాను. చిన్న పిల్లలు మొత్తం వాళ్ళు స్టేజ్కి వచ్చి ఎవ్రీ సాంగ్ దే సింగింగ్ అండ్ దే డాన్సింగ్. అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వేస్తూ ఈ పాటలను అలవాటు చేశారు వాళ్ళకి బాగా. కారుల్లో అంతా వేసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకా చాలుగా నా జన్మ మేము వి అచీవ్డ్. అంతే కదా, జనరేషన్కి. అండ్ సార్ మీకు వెకేషన్స్ చాలా ఎక్కువ ఇష్టం అని విన్నాను నేను. బాగా కదా, గ్రీన్ నేచర్ అన్న వెకేషన్స్ అన్న. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? యూఎస్కి వెళ్తే అన్నీ తిరుగుతాను అక్కడ. నాకు టోటల్గా నచ్చిన ప్లేస్ ఏంటంటే స్విట్జర్లాండ్. నా రవికిషోర్ తీసినాడు నన్ను నువ్వే షూటింగ్ టైంలో స్విట్జర్లాండ్ తీసినాడు. అది చూసిన తర్వాత ఇంకా పర్వతాలు, తర్వాత అలాస్కా మహాపర్వతాలు. నాకు పర్వతాలు అంటే చాలా ఇష్టం. గ్రీనరీస్తో పాటు పర్వతాలు, మహావృక్షాలు అవి కూడా చూశాను. ఎటువంటి వృక్షాలు? ఈ హాల్ అంత ఉంటుంది, దాని యొక్క బేస్ హైట్ ఎంత ఉంటుందంటో దాదాపు ఒక more than 1,000 feet, more than that. ఒకటే లెవెల్ ఇలాగ అవన్నీ చూసి వచ్చాను నేను. 1000 feet గ్రేటెస్ట్ ట్రీస్ అటువంటి ట్రీస్ అంటే కాలిఫోర్నియాలో ఉన్నాయి. అది అంటే సియాటిల్ నుండి కాలిఫోర్నియా మధ్యలో అనమాట. ఇది ఒక రెడ్వుడ్ ఫారెస్ట్ అని. ఓ మై గాడ్, అమేజింగ్. అన్నీ చూశాను నేను. చూసిన తర్వాత ఇంకా నాకు ఎందుకు జీవితం అయ్యి కదా. అసలు ఎన్ని జనరేషన్స్ చూసి ఉంటాయి ఆ వృక్షాలు. ఒక్కొక్క వృక్షానికి 5,000 సంవత్సరాలు, ఒక్కొక్క 3,500 సంవత్సరాలు. ఆ చెట్లంతా పట్టుకొని నేను ముద్దులు పెట్టుకొని ఆ పెచ్చులంతా వచ్చి తెచ్చుకున్నాను నేను మెమరీకి.
అన్నేళ్ళు బతికిన చెట్లే సార్ అవన్నీ ఎలా ఎలా దాచుతున్నారు? తెచ్చి జాగ్రత్త పెట్టుకున్నాను నేను. ఈ ఇవన్నీ పెచ్చులు తెచ్చి ఆ సార్ చెట్ల అవి రియల్ వే. రియల్ ఓ ఇది మా అల్లుడు పెయింట్ చేశాడు. ఓకే. ఇక్కడ ఆయన సియాటర్లో ఉంటారు, మా డాటరు మా మనవరాళ్ళంతా. ఆయన పెయింట్ మేము అందరూ వెళ్ళాము రెడ్వుడ్ ఫారెస్ట్కి. ఆయన పెయింట్ చేసిన తర్వాత వృక్షానికి మా డాటర్ చెప్పింది, డాడీ మీరు అన్నీ కలెక్ట్ చేశారు కదా, దీంట్లో అంటిస్తాను, ఇది మీకు లైఫ్ లాంగ్ ఉండిపోద్దని. ఎలా పదిలంగా పెట్టుకున్నాను నేను. ఇది 5000 years ఓల్డ్ చెట్టు. ఓకే. వాటి బెరడని తెచ్చుకున్నాను నేను. పాడవకుండా యా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారు. యా ఒకసారి ఆడియన్స్ చూద్దాం. ఇదండి రెడ్వుడ్ ఫారెస్ట్ ట్రీస్ అనమాట, అక్కడ నుండి తెచ్చిన బెరళ్ళు. సార్ ఇప్పుడు అర్థమైంది Yeah. మీకు ఎంత గ్రీన్ నేచర్ అనేది. మాకు లోపలికి వచ్చిన తర్వాత అదొక పాజిటివ్ వైబ్ వస్తే, లోపలికి వచ్చిన తర్వాత ఈ గ్రీనరీ, ఈ డివోషన్, ఈ డివైన్ చూసిన తర్వాత అది అది అవన్నీ మా వైఫ్కి వెళ్తుంది. మా వైఫ్ జ్యోతి, తనకే వెళుతుంది ఆ క్రెడిట్ అంతా. ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అంటే వైఫ్ వల్లే వస్తుంది, ఆడవాళ్ళ వల్లే వస్తున్నాయి పాజిటివ్ వైబ్. వాళ్ళు చేసే పూజలు అవన్నీ టోటల్గా ఆవిడ వల్ల ఈ పాజిటివ్ వైబ్. కోర్స్ మా మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారు, మా అమ్మ నాన్నగారు ఎప్పుడు రోజు వాళ్ళు ప్రే చేసుకుంటూ ప్రశాంతం. అంతే కదా. సార్ మీరు అందుకే ఇంత హ్యాపీగా, ఇంత కూల్గా ఉండబట్టి ఇంత యంగ్గా ఉన్నారు సార్ కదా. ఆఫ్ కోర్స్. సార్ ఇప్పుడు నేను మీకు ఒక సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను, కానీ మా అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఉండాలిగా మరి. మరి మీరు ఇచ్చే ఆన్సర్ ఆన్సర్ పెట్టా ఇస్తారో చూడాలి. సరే కమా. మీ గురించే, మీ గురించి మాకు తెలుసుకోవాలి కాబట్టి. తెలుసుకోవాలి. ఓకే. ఫేవరెట్ ఫుడ్. మాకు ఆన్సర్స్ తెలుసు, కానీ కరెక్ట్ చెప్తున్నారో రాంగ్ చెప్తున్నారో మరి మేము తెలుసుకోవాలిగా. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్, గుత్తి వంకాయ ముద్దపప్పు కాంబినేషన్. ఆ నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని గుత్తి వంకాయ కూర తింటూ ఉంటే, అఫ్ కోర్స్ నాన్ వెజిటేరియన్ అన్నీ నాకు అన్నీ ఇష్టం. నాన్ వెజ్లో అన్నీ కుమ్మేస్తారు అన్నీ, బట్ నాకు ఎక్కువగా ఫిష్ తింటాను నేను. ఇప్పటికీ కూడా అడ్డమైన చెత్త తినకుండా చాలా హెల్త్ కాన్షియస్గా బాగా మంచి డైట్ ఫుడ్ తింటారని విన్నాను. ఎస్ ఎగ్జాక్ట్లీ. నేను మామూలు జంక్ ఫుడ్స్ తిన్నా అసలు, బయట ఎక్కడ తిన్నాను నేను అసలు, ఇంటికి వచ్చే తింటాను ఇప్పుడు. నాకు ఎందుకంటే బయట అది భయం వేస్తుంది నాకు, ఏంటి ఈ ఆయిల్స్కి మార్చేస్తారని, అంటే అన్నీ అలర్ట్రేట్గా ఉంటాయి కదా బయట, అందుకోసం భయం నాకు. అందులో ఇంట్లోనే ఏ టైం అయినా నైట్ వచ్చి ఇంట్లోనే తింటాను. మీ ప్లేలిస్ట్లో ఆల్రెడీ మాకు ఒక టాప్ 3లో రీక్రియేట్ చేయాలంటే ఏ సాంగ్స్ అనేది చెప్పేశారు. అవును కదా. ఫర్ ఎవర్ ఎప్పుడు హమ్ చేసుకునే ఇంకొక ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పాలి. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, జరిగిన తారనలో ఓ ఎక్కడున్నావు అంటోంది హాయిగా, ఈ క్షణం ఒకే. ఈ పాట నాకు బాగా ఇష్టం, చాలా ఫేవరెట్ ఫేవరెట్ మెలోడీ. సార్ జ్యోతి మ్యామ్కి ఒక సాంగ్ని డెడికేట్ చేయాలి అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఆవిడకి అన్ని, నా మ్యూజిక్ అంతా ఆవిడకే డెడికేషన్. సార్ మ్యూజిక్ అంతా మ్యామ్కే నా డెడికేషన్, పాటలన్నీ ఆవిడకే కదా. అన్ని మ్యామ్కే డెడికేషన్, కానీ ఒక స్పెషల్ సాంగ్ డెడికేట్ చేయాలి. ఆవిడ పేరు మీద ఒక పాట చేశాను నేను. ఓ నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి, నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి. జయసుదాస్ కదా పాడించా ఈ పాటని. ఏదో సినిమా పేరు గుర్తురాట్లా, ఆవిడ మీద తలుచుకొని చేసింది. తర్వాత మా చిరంజీవి గారిని తలుచుకుంటూ, అంజనీ పుత్రుడా వీరాది వీరుడా సూర్యుడా ధీరుడా నీ మీద నాకు యా, ఆయన తలుచుకుంటూ చేసింది ఆ సాంగ్. సార్ మీరు ఎక్కువ యాక్టర్స్లో ఎక్కువ హీరోకి మ్యూజిక్ని ఇచ్చారు? నేను అందరికీ చేశానండి. సుమన్ గారికి నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాను. కోర్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కూడా 7-8 మూవీస్ చేశాను ఆయనకి. నాగార్జున గారికి, వెంకటేష్కి, తరుణ్కి 3-4 చేశాను ఆయనకి. ఇలాగనే అన్ని హిట్సే, మ్యూజికల్ హిట్స్. మీకు అంటే సింగర్స్లో ఇద్దరు మీకు 2 ఐస్ లాంటి వాళ్ళని విన్నాను. అవును. ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర. సో ఇద్దరి గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే సింగర్స్లో నాకు ఫస్ట్ సుశీలమ్మ గారు అంటే చాలా అమితమైన ప్రేమ నాకు. ఆవిడ వాయిస్ అంటేనే ఐ లవ్ హర్ వాయిస్.